నేటి ముఖ్యాంశాలు. లయన్స్ క్లబ్ అంటేనే సమాజ సేవకు ప్రతిరూపం. లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరు పట్టణంలో ఘనంగా ఎంఆర్పిఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం. యాలాలలో ఘనంగా ఎంఆర్పిఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం. రోడ్డును ఆక్రమించుకొని భవన నిర్మాణం పట్టించుకొని అధికారులు. డబ్బులు ఖర్చు చేస్తా అన్నందుకే ఓ వ్యక్తికి లయన్స్ క్లబ్ పదవి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంతో పాటు తాండూరు నియోజకవర్గం మొత్తం లయన్స్ క్లబ్ సేవలు విస్తరించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో జరిగిన గోల్డెన్ జూబ్లీ ప్రమాణ స్వీకార వేడుకల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరమని అన్నారు. నూతనంగా ఏర్పడిన లయన్స్ క్లబ్ పదాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామంలో లయన్స్ క్లబ్ సేవలు కొనసాగాలని కోరారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా సంతోష్, ప్రధాన కార్యదర్శిగా గాజుల వీరప్రసాద్, కోశాధికారిగా మహమ్మద్ అసద్ అలీ, ఉపాధ్యక్షులుగా మురళీమోహన్, మల్లెపల్లి మధుసూదన్, మహమ్మద్ యూసుఫ్, కోఆర్డినేటర్ గా ఎడ్రామి బసనప్ప, సంయుక్త కార్యదర్శిగా మల్లారెడ్డి, బుబ్బెల్లి గౌరీశంకర్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ జయప్రసాద్, డాక్టర్ సంపత్ కుమార్లను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్తా, లయన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మూర్తి, రీజియన్ చైర్మన్ అశోక్ యాదవ్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఏదైతే మనం ఎలక్షన్ల ముందు అయితే చెప్పున్నామో దానికి కట్టుబడే ఈ 4.5 సంవత్సరాల లోపల విద్యాపరంగా కానివ్వండి, నీకు ముందే చెప్పినాం. ఈరోజు మనకు దగ్గరనే కోడంగల్ దగ్గర అంటే మనకు జుట్టుపల్లి దగ్గరనే ఎర్రన్పల్లి కాడ ఈరోజు మెడికల్ కాలేజ్ రాబోతా ఉన్నారు, ఒక వెటర్నరీ కాలేజ్ రాబోతా ఉన్నారు, ఒక నర్సింగ్ కాలేజ్ రాబోతా ఉన్నది. ఈ 5 సంవత్సరాల లోపల కోడంగల్, తాండూరు అంటే ఎలా సికింద్రాబాద్, హైదరాబాద్ ఏ విధంగా అయితే ఉంటున్నదో ఆ విధంగా 5 సంవత్సరాల్లో తప్పకుండా జంటనగర్ 2 కూడా గడిచిపోతూ ఉన్నాయి. అది 100% ఒక మంచి డెవలప్మెంట్గా మనకు ఆ మెడికల్ కాలేజ్ కూడా. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఈరోజు ఎర్రన్పల్లి కాడ పడితే తాండూరుకు దగ్గర ఉన్నట్లే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఎక్కడో కోజుల్లో దాదాపులో వేస్తుంటే కాదు, తాండూరుకు అనుసంధానంగా ఉండాలా. తాండూరుకు వస్తే ఇక్కడ ఉన్న ట్రైన్ ఫెసిలిటీసే కానివ్వండి, వేరే ఫెసిలిటీస్ ఎక్కువ కూడా ఉంటాయి. డాక్టర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఒప్పుకొని అప్పంపల్లి, ఎర్రపల్లి అంటే ఎర్రపల్లి, దాని పక్కన ఒక విలేజ్ ఉంది అప్పంపల్లి అని చెప్పి, అక్కడ విలేజ్ లేదు కానీ ఆ ఏరియా రెవెన్యూ విలేజ్ అప్పంపల్లి అనేది అక్కడనే ల్యాండ్ యాక్విజిషన్ అయిపోయింది. ఇమ్మీడియట్ ఫౌండేషన్స్ కూడా అయితే ఉన్నాయి. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి మనకు దగ్గరనే ఉన్నాడు కనుక వారి సహకారంతో తాండూరుని ఇప్పుడు ఉన్నటువంటి రోడ్స్ కానివ్వండి మనం చూస్తా ఉన్నాం. జుట్టుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, కోట్పల్లి ప్రాజెక్టు కానివ్వండి, గౌరవ మధుచంద్రారెడ్డి గారు నిర్మించినటువంటి ఆ ప్రాజెక్టుని గత 30-40 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్నటువంటి నాతుడు లేడు. ఆ 2 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో దాదాపు ఒక 200 కోట్లతో దాన్ని కూడా అన్నింటి కూడా దాన్ని నిర్మించుకొని ఆ కెనాల్స్ కానివ్వండి, గైడ్ వాల్స్ కానివ్వండి మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినాయి. అవన్నింటినీ కూడా పునర్నిర్మించుకొని దాదాపు ఒక 15,000 ఎకరాలు అదనంగా పారే విధంగా రైతులకు వారు పారబాటు విధంగా కృషి చేస్తూ ఉన్నాం. అది కూడా త్వరలోనే అయిపోతుంది. దాంతోపాటు మీకు ఏదైతే ముందు గవర్నమెంట్ ఇచ్చిన రోడ్స్ కానివ్వండి అన్నీ కూడా దశల వారీగా తప్పకుండా అయిపోతాయని చెప్పి కూడా చేసే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, సేమ్ టైం దాంట్లో మున్సిపల్లో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. చూసినాం మొన్న ఒక వర్షం వస్తే ఏ విధంగా అయితే ఇళ్ళలో కూడా వాటర్ వచ్చింది. దానికి కూడా అనుకున్నాక ఒక ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం. చిలకవాల అని చెప్పేది అయితే ఉందో దాన్ని పునర్నిర్మించుకొని దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రేపు ఈ 2-3 రోజుల టెండర్స్ పెట్టి ఆ టెండర్ దాన్ని కూడా చిలకవాలని కంప్లీట్ చేసి మ్యాక్సిమం వీలైనంత వరకే తక్కువ టైంలో ఎవరికి ఇబ్బంది రాకుండా చేసే ప్రయత్నం చేద్దాం. దాంట్లో మీ అందరి సహకారం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు ఆ రోజు చెప్పింది నాకు ఓల్డ్ దానికి ఎక్కడ పోయినా మాకు ఆ ఫ్లైఓవర్ కావాలని చెప్పి కావాలన్న వాళ్ళు ఈరోజు కొంతమంది వద్దంటారు. దయచేసి అది లేదు, దాంట్లో పోయేది లేదు. ఒక ఎమ్మెల్యేగా మీరు అందరూ కూడా రిప్రజెంట్ చేసినందుకు ఆ రోజు చేయవలసి వచ్చింది. మీరందరూ కూడా దాన్ని కూడా సహకరించాలి. మెజారిటీ పీపుల్ ఈరోజు కావాలంటే చేద్దాం. మీరందరూ కూడా వద్దంటే నేను రాబోతాను, నాకు ఇబ్బంది లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలను దృష్టి పెట్టుకొని మనం డెవలప్మెంట్ చేసేవలసి ఉంటుంది. ఏదైనా ఒక సమస్య ఒక పని చేసినప్పుడు
90% జనాలకు మంచిగా అయినప్పుడు 10% ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి అందరం కూడా మనం ట్రైన్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సేమ్ టైం ఆ 10% ఏ విధంగా అయితే నష్టపోయిన వాళ్ళకు కూడా ఏ విధంగా మంచి చేయాలనో మీరు ఒక అడ్వైజ్ చేయండి. ఖచ్చితంగా వారికి లాభం, ఆ 10% వారికి కూడా లాభం జరిగే విధంగా నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా మీకు లయన్స్ క్లబ్ వారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ సేవలు ప్రతి ఒక్కరికి ఈ టౌన్లోనే కాకుండా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మీ సేవలు చేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి కూడా మేము అందరం కూడా బ్లెస్సింగ్ మీకు అందరికీ చేసుకుంటూ, ఇంకా మీరు ఇతోధికంగా సేవ చేయడానికి భగవంతుడు కూడా మీకు కొండంత ధైర్యం ఇవ్వాలని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటూ, మీరందరి మనవులు ఇంతకుముందు ఇట్లా గతంలో ఏ విధంగా అయితే చేసిండ్రో దానికి రెట్టింపుగా ఫలాని వ్యక్తి సంతోష్ గారు ఉన్నటువంటి 2024 నుంచి 25 వరకు చైర్మన్గా, లయన్స్ క్లబ్ చైర్మన్గా ఈ విధంగా చేసిందని చెప్పుకునే విధంగా మళ్ళీ చైర్మన్ వచ్చినప్పుడు సంతోష్ గారు బాగా చేసి దానితో రెట్టింపు చేయాలనే విధంగా మీరు పని చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, లయన్స్ క్లబ్ 50th ఇన్స్టాలేషన్ సెరమనీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే మనోహర్ అన్న గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు ఎన్ఎన్ మూర్తి గారికి, అలాగే అశోక్ యాదవ్ గారికి, పాస్ట్ ప్రెసిడెంట్స్ అయినటువంటి బస్నప్పన్న గారికి, అలాగే యూసుఫ్ గారికి, మల్లారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి, అలాగే పిఎస్టి అనడంలో ఎంత అర్థం ఉంది అంటే 3 సంఘాలలో ఒక దాంట్లో లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా, ఆర్యవైశ్యలో ట్రెజరర్గా, వైశ్య ఫెడరేషన్లో సెక్రటరీగా, ఇలా 3 బాధ్యతలు ఎట్ ఎ టైం ఒకేసారి 3 బాధ్యతలు చేపడుతూ ఇంత పెద్ద ఒక్క పోస్ట్లో ఉండి చేయాలంటే చాలా కష్టం. అలాంటిది ఎట్ ఎ టైం 3 పోస్టులు నిర్వహిస్తున్నటువంటి మా సోదరుడు రంపల్లి సంతోష్ కుమార్ గారికి, అలాగే ట్రెజరర్ అసద్ అలీబాయ్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మన తాండూరు లయన్స్ క్లబ్ అంటే ముందుండేటువంటి మనందరికీ ముందుకు నడిపిస్తున్నటువంటి రమేష్ పండిత్ గారికి, అలాగే లయన్స్ క్లబ్ అనగానే కుల మతాలకి భేదం లేకుండా అన్ని కులాల వారిని సేవాభావంతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏ కులమైనా సరే భేదం లేకుండా ఒక్క దగ్గర చేర్చి ఐక్యంగా నడుస్తున్నటువంటి ఏదైనా క్లబ్ ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ లయన్స్ క్లబ్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనం లయన్స్ క్లబ్ గురించి తెలుసుకుంటే 1970లో చికాగోలో ప్రారంభించడం జరిగింది. అలాగే మాల్విన్ జోసెఫ్ అనేవారు స్టార్ట్ చేశారు. దాన్ని వారు చేయడం ఏంటంటే అన్ని సంస్థల్లో చాలామంది సేవ చేయాలనే గుణంతో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. పూర్ పీపుల్ కూడా చాలా ఉంటారు. వీరందరికీ ఇండివిజువల్గా చేయడం కంటే ఒక సంస్థగా ఏర్పాటై పూర్ పీపుల్ అందరినీ కూడా మనమందరం ఒక యూనిటీగా ఉండి సేవ చేసుకునే అదృష్టం చేసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు లయన్స్ క్లబ్ అనే ఏర్పాటు చేయడం జరిగింది. దానిని మన ఇండియాలో 1956లో ప్రారంభించుకోవడం జరిగింది. ఫస్ట్ ఢిల్లీ అండ్ ముంబైలో ఏర్పాటు చేసుకున్నారు. దానిని 50 years జరుగుతుంది అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే గోల్డెన్ జూబ్లీ సంబరాలని మనం ఇక్కడ చేసుకుంటున్నాం. గత 50 సంవత్సరాలుగా తాండూరులో ఎంతోమంది పెద్దలు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్స్గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. దాంట్లో ఐఎమ్ హ్యాపీ టు సే, ఎందుకంటే వన్ ఆఫ్ ద పార్ట్ మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో, అలాగే మా ఫాదర్ ఇన్ లా తాటికొండ ప్రభాకర్ గుప్తా గారు కూడా లయన్స్ క్లబ్ మెంబర్గా ఉంటూ ఫౌండర్గా ఉంటూ
ఎన్నో సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ త్రూ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు ఎన్ఎన్ మూర్తి గారు చెప్పారు, మమ్మల్ని కూడా మెంబర్గా చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నేను కూడా ఇప్పటి నుంచి మీ లైన్ మెంబర్గా ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పిప్పల్లి గౌరీ శంకర్, రిటైర్డ్ టీచరు. ఈరోజు లయన్స్ క్లబ్ కొంచెం సేవలు చేయాలని సోమాని గారు నన్ను తీసుకొచ్చారు. నా మనస్ఫూర్తిగా నా శాయశక్తుల నేను లయన్స్ క్లబ్లో ఉండి సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. లైన్ అని పెట్టుకోండి, సంబోధించుకోండి. లయన్ పిప్పల్లి గౌరీ శంకర్. Everybody, I myself Muhammad Basit Ali as a pharmacist and businessman from Tandur. Line Muhammad Basit Ali, pharmacist and businessman from Tandur. Thank you so much. లయన్స్ అందరికీ నమస్కారం. నా పేరు లయన్ పట్ల రామచంద్రారెడ్డి. నేను రాజపూర్ నివాసిని. నేను సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కరంగట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా సర్వీస్ చేస్తున్నాను. నాకు లయన్ బసరప్ప గారు గత కాలంలో ఇద్దరం కలిసి ఒక ప్రైవేట్ పాఠశాలలో కలిసి పనిచేశాము. అదే అనుభవంతో బసరప్ప గారు నన్ను ఈ లయన్స్ క్లబ్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ. Golden degree this year. It is with a mix of emotions that I stand before you today as your outgoing president. First and foremost, I want to extend a warm welcome to everyone here today. Over the past last year, 2023-24, it has been a privilege to serve as your president. Together, I have embarked on a journey marked by kindness, dedication, and shared commitment to make difference in our community. During our term, we have taken up 65 activities over the year, out of which I would like to mention here about our signature activity. And 7 Islamic Forum Hyderabad, Bangalore, Dubai, Biran, Lucknow, Ahmedabad and Kathmandu. Lion Indian Murthy participated as a golden pattern and honored with an international resident appreciation certificate for his excellence work at Lions Islamic Forum 2009 at Hyderabad and also attended Isame at Dubai and Beirut, Lebanon. Lion Indian Murthy participated in Lions Day at White House in October 2012, along with Lion Lady N.K. Lakshmi Garu, interacted with the White House officials and the Champions of Change Awards program at White House. Lion Indian Murthy is a managing director for Supreme Vetcam Product Private Limited and proprietor of a Supreme Chemical Industrial Manufacturing Feed Supplements and Wheat Premixes. Lion Indian Murthy married to Lion N.K. Lakshmi Garu. They are blessed with 2 daughters who are highly qualified and well placed. Installation officer of today's 50th year Golden Jubilee installation ceremony. I request like Dr. Sampath to come onto the dais and receive the honors through the hands of the guests. తాండూర్ పట్టణంలో ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం తాండూర్ పట్టణంలోని బస్ స్టేషన్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఎంఆర్పీఎస్ నాయకులు ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా మందాకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ వికలాంగులకు పెన్షన్ల పెంపు, వృద్ధులు మరియు వితంతువుల అభివృద్ధి కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. మాదిగల ఆత్మ గౌరవాన్ని పెంచింది ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్, జిల్లా ఉపాధ్యక్షులు తాండూర్ ఇన్ఛార్జ్ పి నరసింహులు, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామిదాస్, కృష్ణ, మహేందర్, శివాజీ, అజయ్, జానీ, తాండూర్ మండల అధ్యక్షులు జగదీష్, తాండూర్ మండల ఉపాధ్యక్షులు ప్రవీణ్, పరశురాం, బలరాం, రాములు, చంద్రప్ప, వెంకటేష్, నరసింహ, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
29వ వార్షికోత్సవం. మరి ఇక్కడ వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఎంఆర్పిఎస్ 1994లో మరి ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మరి 20 మంది యువకులతో మందకృష్ణన్న మరి 20 మంది యువకులతో మరి ఈ ఎంఆర్పిఎస్ అనేది స్థాపించడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఆనాటి నుంచి మరి 94 నుంచి మరి ఈ రోజు వరకు కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ మరి 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30వ సంవత్సరం అడుగుపెట్టినాం. కాబట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎస్సీ వర్గీకరణ అనేది మనకు ఎస్సీల దాంట్లో 59 కులాలు ఉంటాయి. మరి 59 కులాల్లో మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా మరి ఇప్పుడు 15% రిజర్వేషన్ కాబట్టి ఆ 15% రిజర్వేషన్లు 59 కులాలకు అందాలని చెప్పి మరి 30 సంవత్సరాల నుండి మందకృష్ణన్న పోరాటం చేస్తూ ఉన్నాడు. మరి అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మరి ఎస్సీ వర్గీకరణ అతి తొందరలో జరగబోతున్నది. కాబట్టి వర్గీకరణ లక్ష్యమే. కాబట్టి మరి మందకృష్ణన్న కూడా అల్పెరగని పోరాటం చేయడం జరిగింది. మరి మందకృష్ణన్న మరి ఒక్క విషయం కాదు, మరి మందకృష్ణన్న పోరాట ఫలితాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి చాలా ఉద్యమాలు చేసి ఉద్యమాన్ని కూడా చాలా ఉద్రిక్తం చేసి మరి ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు చూసుకుంటే ఆరోగ్యశ్రీ కార్డు పోరాట ఫలితమే. మరి ఆకలి కేకల పోరయాత్ర చేసి మరి బియ్యం కూడా పెంచడం జరిగింది. వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు అందరికీ కూడా ఈ ఉద్యమ ఫలితమే పింఛన్లు కూడా పెరిగినాయని చెప్పి ఈ విధంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరి ఇంకా ఎంఆర్పిఎస్ ఈరోజు మరి ఇంతవరకు ఎదగడము చాలా ఇది గర్వకారణం అని చెప్పి స్థాపించి 29 నుంచి 30 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా ప్రతి గ్రామంలో మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అన్ని గ్రామాల్లో మండలాల్లో జెండా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంఆర్పిఎస్ అంటే ఈరోజు ప్రతి పార్టీకి భయము, ఎంఆర్పిఎస్ అంటే ప్రతి అధికారికి భయము. ఎంఆర్పిఎస్ కూర్చున్నదంటే అది సాధించే వరకు వదలనే గట్టి పట్టుతో ఉన్న ఎంఆర్పిఎస్కు ఈరోజు మాకందరికీ ఒక విలువనిచ్చిందంటే ఒక ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వం. కాబట్టి ఇక్కడికి వచ్చిన మా పెద్దలందరికీ మండలాలున్న జిల్లాలున్న జిల్లా అధ్యక్షుడు మల్లికార్జును మరియు ప్రజా సంఘాల నాయకుడు చంద్రన్న గారి అందరికీ మన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మనము ఈ యొక్క ప్రోగ్రామును ఇంకా ఐక్యంగా బలంగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ. ఈ రోజుకు 30 సంవత్సరాలు అవుతున్నది. మందకృష్ణన్న మాదిగారు మాదిగలకు మాది ఉప కులాలకు 59 కులాలు ఉంటే ఈ 15% రిజర్వేషన్లు 59 కులాలకు అందరికీ సమానత్వం కావాలని మందకృష్ణన్న మాదిగా వీడికి 30 సంవత్సరాలు అవుతున్నది. కావున ఈరోజు జెండా కార్యక్రమం 30 సంవత్సరాలకు ఈరోజు జెండా ఎగురవుతున్నాము. కావున మందకృష్ణన్న కూడా 30 సంవత్సరాల నుండి ఈ సామాన్య ప్రజలకు ఎస్సీల ఏ ఒక్క కులము బాగుపడుతున్నది, ఏ ఒక్క కులము 2 కులాలే బాగుపడుతున్నది. ఈ 15% రిజర్వేషన్ జనాభా పరంగా విభజిస్తే ప్రతి కులంకి ప్రతి 59 కులాలు అందరూ కూడా బాగుపడతారు. సమాజంలో కూడా వాళ్ళు చదువుకు దూరం ఉన్నారు, విద్యకు దూరం ఉన్నారు, ఉద్యోగం దూరము, రాజకీయంగా దూరం ఉన్నారు, మాకెందుకు చదువులు అనేటట్టు దూరంగా ఉన్నారు. ఈ 10% రిజర్వేషన్ అందరికి మంచిదే, అందరూ కూడా ప్రయోజనమై సమాజంలో వాళ్ళు కూడా వస్తారని 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు ఈ ఏబిసిడి చేస్తే అందరు కూడా సమానత్వం అవుతుందని కొట్లాడుకుంటా కూడా మళ్ళా సంస్కుంటూ 30 సంవత్సరాల నుంచి అందరికి కూడా సమానంగా వికలాంగులకు కానీ అందరికీ కూడా పింఛన్ చేసుకుంటూ ఆరోగ్యశ్రీ కార్డు చేసుకుంటూ అన్ని కులాలతో యాలల మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంఆర్పిఎస్ ఎంఎస్సి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పిఎస్ నాయకులు ఆశన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాలల మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ప్రకాష్, మహేందర్, అజయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై మాదిగా.
మాదిగ నాయకత్వం, జై మాదిగ, జై ఎంఆర్పిఎస్, మండలంలో ఎంఆర్పిఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి అన్నలకు తమ్ములకు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి డప్పు మహేందర్ అన్నకు, యాలాల్ మండల అధ్యక్షుడు సూర్యప్రకాష్ అన్నకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఎంఆర్పిఎస్ ఈ రోజుకి 30 సంవత్సరాలు అవుతుంది. మందకృష్ణ మాదిగ గారు ఈ పోరాటాన్ని స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు ఎంఆర్పిఎస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందంటే, అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు, అందులో మనకు అన్యాయం జరుగుతుంది, మనకు వాటా రావడం లేదు, విద్యా రంగాల్లో రానివ్వడం లేదు, ఉపాధి అందడం లేదు, అదేవిధంగా ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎటువంటి న్యాయం మనకు మాదిగలకు జరుగుతలేదు. కాబట్టి ఆటో డ్రైవర్ ఉన్నటువంటి కృష్ణన్న 5 మందితోని స్టార్ట్ చేసిన ఈ పోరాటం ఈరోజు దేశవ్యాప్తంగా మాట్లాడుకునే దినంగా మారింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి, ప్రతి మాదిగ బిడ్డకు, ప్రతి ఇంటికి, ప్రతి మాదిగకు ఆత్మ గౌరవం తెచ్చిపెట్టిన జెండా ఏదైనా ఉందంటే ఎంఆర్పిఎస్ జెండా మాత్రమే. అదేవిధంగా మొన్నటికి జరిగిన అల్పెరుగని పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు ఏ పార్టీకైనా సరే, మనకు మొన్న బీజేపీ వర్గీకరణకు మద్దతు ఇచ్చి వర్గీకరణ చేస్తామన్న తర్వాత బీజేపీకి మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా 100 రోజుల్లో జరిగే మేనిఫెస్టోలో మొదటి ప్లేసు ఎంఆర్పిఎస్ వర్గీకరణకి ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన విషయం. అదేవిధంగా ప్రతి మాదిగ బిడ్డ గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మనం మాదిగాని చెప్పుకోవడానికే బాధపడ్డాం, మాదిగోళ్ళు మనం చెప్పుకోవడానికి బయటికి రావడానికి బాధపడ్డాం, రోడ్ల పైన తిరగడానికి బాధపడ్డాం. అదేవిధంగా ఎవరి దగ్గరికైనా పెద్దవాళ్ళు పట్టేళ్ళు గిట్ట రోడ్డు మీదకి వస్తే మనం వాళ్ళని చూసి చెప్పులు ఇడిసి నెత్తి మీద టవాలు కప్పుకొని మన ముఖం వాళ్ళ కనిపించకుండా లోపలికి అటు నుంచి వెనక్కి మళ్ళీ తిరిగి ఇంటికి దగ్గరనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది అప్పట్లో. ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ యాలాన్ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దళితుల ఆత్మగౌరవం కోసం, కుల నిర్మూలన కోసం, అంటరానితనం కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినం గంటే ఈరోజు రావడం చాలా గొప్ప విషయం. ఆ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ చేయడం కూడా ఈ మండలంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. మందకృష్ణ గారు గత 30 సంవత్సరాల నుంచి దళితుల కోసం, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించడం అనేది జరిగింది. ఆ పోరాటాల ఫలితంగా అనేక సంక్షేమ పథకాలు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, పింఛన్ విధానం కానివ్వండి, అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన పింఛన్ కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వాలు తీసుకోవడం జరిగింది. వాటి వల్ల ఈరోజు ఓన్లీ మాదిగ జాతి కాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గిట్ట ఈరోజు మందకృష్ణ గారి పోరాటం ఈరోజు అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పోరాటం చేయడం అనేది చాలా మందకృష్ణ గారికి దక్కింది. అలాంటి వ్యక్తి ఆరోగ్యాలతో సుఖసంతోషంతో మరిన్ని విధాలుగా మరింత బతకాలని, ఆ విధంగా ఈ జాతి కోసం, ఈ ప్రజల కోసం మరిన్ని పోరాటాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఇప్పుడు సేవ చేయాలని ఈ సందర్భంగా మందకృష్ణ గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు అడుగుతా ఉన్నాం. కాబట్టి మందకృష్ణ గారు నిర్వహించిన పోరాటాలను ఆచరణ తీసుకొని మరిన్ని ఉద్యమాలు నిర్వహించడం కోసం ఈ మండలంలో ఉరువెత్తున యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. చేసినటువంటి ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్
కమిటీ నాయకులకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ జూలై 7న జరిగినటువంటి ఈ 30వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అదేవిధంగా మందకృష్ణ గారి పోరాటం గీటంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపించి 30 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ జెండావిష్కరణ చేయడం కూడా ప్రతి గ్రామాన మండల్లో ఎక్కడైనా స్టేట్లో అందరూ చేస్తున్నారని మేము మా యాలల్ మండల్ నుండి కూడా మేము భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం. తాండూరు మండలం అంతారం గ్రామ శివారులో గత 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైన గౌతమి నగర్ కమాన్ ను సుమారు 3 అడుగుల మేరకు ఆక్రమించుకొని ఓ భారీ భవన నిర్మాణం పనులు చేపడుతున్నారని స్థానికులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ అనుమతి ఉన్నందున ఎవరు అడ్డు చెప్పరనే ధీమాతో నిర్వాహకులు రోడ్డును కూడా ఆక్రమించుకొని నిర్మాణ పనులు చేపట్టారని ఆరోపిస్తున్నారు. సుమారు 3 అడుగుల మేరకు ఆక్రమించుకోవడంతో కాలనీలోకి పోయే రోడ్డు పూర్తిగా ఇరుకుగా మారిపోతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణ పనులను అధికారులు దృష్టి సాధించి పనులను ఆపాలని పలువురు కోరుతున్నారు. లయన్స్ క్లబ్ ఏర్పడి 50 సంవత్సరాలు కావస్తుంది కనుక లయన్స్ క్లబ్ జూబ్లీ పేరిట ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం చేయవలసి ఉంటుంది. అందుకు ఓ వ్యక్తి ఖర్చు చేస్తా అన్నందుకే ఓ పదవిని కట్టబెట్టారని వినికిడి. ఎందరో సీనియర్లు ఉన్నా, ఎందరో సమాజ సేవకులు ఉన్నా ఖర్చు చేస్తా అన్న వ్యక్తికే లయన్స్ క్లబ్ పదవి ఇవ్వడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సేవ చేస్తా అనే వ్యక్తికి కాకుండా ఖర్చు చేస్తా అన్న వ్యక్తికి లయన్స్ క్లబ్ నిర్వాహకులు పదవులను కట్టిపెట్టడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్